అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ రామ్సు. ఎస్పీబి శ్రీపతి పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం. ఎస్పీబి అనగానే తెలియని వారు ఎవరున్నారు? అందరికీ తెలుసు. ఆయన మాట, ఆయన పాట. ఈటీ వాడుతా తీయదు. చూడని వారు ఎవరున్నారు? ప్రతి ఒక్కరు చూస్తారు. ఈజ్ ఎ ఓల్డ్ లెజెండ్ అని అంటూ ఉంటాం. సంగీత ప్రపంచంలో ఆయన ఒక స్వరతరంగం. పొద్దున లేచిన దగ్గర నుంచి పొద్దుపోయేదాకా ఆయన పాట, ఆయన మాట వింటూనే ఉంటాం ఏదో ఒక విధంగా. ఈ సినీ ప్రపంచంలో ఎంతోమందికి ఆయన ఎంతో హెల్ప్ చేస్తూ చక్కగా అందరి ముందు మంచి మంచి స్మృతుల్ని మనకి ఇచ్చి వెళ్ళిపోయారు. ఇవాళ ఆయన జన్మదినం. ఈసారి మనం కొంచెం ఒక బాధాకరమైన విషయంగా జరుపుకోవాల్సి వస్తుంది. మన ముందు లేరని ఒక బాధే, కానీ ఆయన మనకి ఎన్నో స్మృతులు ఇచ్చారు. పాటలు వింటూ చక్కగా గాయని గాయకులు అంటారు. సో ఇటువంటి గాయని గాయకుల్ని మంచి వెపన్స్, ఒక ఆయుధాలుగా తయారు చేసి ఆయన మనకి ఇచ్చి వెళ్ళారు. సో అటువంటి గాయని గాయకుల చేత వారి మెమరీస్ ఏంటో అందరి ముందు చక్కగా ఇవాళ మనం వినిపిద్దాం. ఎక్కడ ఉంది వైభోగం, ఇంకెక్కడ ఉంది ఈ భోగం అని అంటూ ఉంటాం. ఆ భోగం ఇదేనేమో బహుశా. ఆ భోగాలన్నీ ఆయన నెమరు వేసుకొని చక్కగా ఇక్కడి నుంచి మనందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. ఒక చిన్న బాధాకరమైన విషయం. సో అటువంటి ఎస్పీబీ గారిని ఎప్పుడూ మనం అన్ని వేళలా ప్రతి క్షణం ఆయన్ని మనం స్మరిస్తూనే ఉండాలి అని అనుకుంటూ ఎస్పీబీ ఆల్వేస్ వైస్. థ్యాంక్ యూ సో మచ్. బాలుగారు, మీ స్వరం అద్వితీయం, మీ గాత్రం అమృతతుల్యం, మీ వ్యక్తిత్వం ఆదర్శనీయం, మీ ఆహార్యం అనుకరణీయం, మీ సంస్కారం ప్రాతస్మరణీయం. మరణం మనిషికే కాని మంచితనానికి కాదు, పరిమితి ప్రాణానికే కాని ప్రతిభకు కాదు, కనుమరుగు కాయానికే కాని కీర్తికి కాదు, అవధులు ఆయుష్యుకే కాని యశస్సుకు కాదు. మీ ప్రతిభ, మీ కీర్తి, మీ యశస్సు, మీ మంచితనం వెండి తెర సాక్షిగా మా గుండె తెరలో పదిలం శాశ్వతం. గాలి ఉండని చోట ప్రాణవాయువు మీ పాట, నీరు నిండని చోట తేనె వరద మీ పాట, మరణమంటూ ఎరగని మీ పాట మా బ్రతుకు కలను బ్రతికిస్తుంది, జ్ఞాపకాల లోగొంతుకలో బ్రతుకంతా వినిపిస్తుంది, బ్రతకడమెలాగో వివరిస్తుంది, బ్రతుకును సార్థకం చేసుకోవడం ఎలాగో బోధిస్తుంది. మీరు మాకు మహాబోధి వృక్షం లాంటివారు. మీ జ్ఞాపకాల నీడలో, మీ సుమధుర స్వరాల స్మృతిలో మా గాన సంపదను, జ్ఞాన సంపదను పెంచుకునే పిల్లలం. మీ రాగాంబరంలో వెలగాలనుకునే చుక్కలం, మీ స్వరార్ణవంలో కలవాలనుకునే కన్నీటి చుక్కలం. బాలుగారు, మనందరి బాలుగారు, ముఖ్యంగా మా గాయని గాయకులకి మా కుటుంబ పెద్ద, మాకొక భరోసా, మాకొక రక్షణ, మాకొక దేవుడు. అలాంటి దేవుణ్ణి ఆ దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మేమందరం కూడా ఒక బాధతో, బరువైన హృదయంతో బ్రతుకుతున్నాం. అయినా సరే ఆయన ఆశీస్సులు మాకందరికీ ఉన్నాయని ఒక ఆశతో బ్రతుకుతున్నాం. నా వరకు పాడుతా తీయగా మొట్టమొదటి సిరీస్లో నేను పాడడం జరిగింది. కేవలం ఆయన పక్కన నిలబడి ఒక్క పాట పాడితే చాలు అని ఎగిరి గంతేసి నేను పాడుతా తీయగలో పార్టిసిపేట్ చేశాను, ఈటీవీ పాడుతా తీయగా. దాని తర్వాత ఒక్కొక్క ఎపిసోడ్ ఆయన సలహాలతో, సూచనలతో, ఆయన అండదండలతో, ఆప్యాయతతో మేము ఫైనల్స్ దాకా రావడం జరిగింది. దాని తర్వాత నాకు ఎంతో పేరు వచ్చింది పాడుతా తీయగతో. ఈ పాడుతా తీయగా మాకు ఒక కాంపిటీషన్లా కాకుండా ఒక లెర్నింగ్ ప్రాసెస్ లాగా మేమందరికీ ఉపయోగపడింది. దాని తర్వాత పాడుతా తీయగ తర్వాత నేను లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అని స్థాపించి పిల్లలకి ప్రొఫెషనల్ సింగింగ్ నేర్పించడం జరుగుతుంది. ఆ అకాడమీని కూడా బాలుగారే ప్రారంభించారు ఆయన అమృతహస్తాలతో. ప్రారంభించడమే కాకుండా ఆయన ఒక గైడింగ్ ఫోర్స్గా, మాకు ఒక గాడ్ ఫాదర్లా ఈ సంస్థ ఈరోజు ఇంత అభివృద్ధి చెందడానికి కారణభూతులయ్యారు. అలాగే ఆయన చేసే అనేక కార్యక్రమాల్లో మేము ఆయనతో పాటు పాడడం, కోరస్ పాడడం, లేదంటే వాలంటీర్స్గా పనిచేయడం, ఇక ఆయనతో మేము చాలా జర్నీ చేశాం, ఎన్నో జ్ఞాపకాలు. అలాగే పాడుతా తీయగాలో నా తర్వాత నా స్టూడెంట్స్
లాస్ట్ ఎపిసోడ్ దాకా ప్రతి ఎపిసోడ్లో మా ఎల్ఎంఏ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. బాలుగారు ఒక ఉన్నత విలువలు ఉన్నటువంటి మనిషి. ఆయన దగ్గర ఆయన జీవితమే మాకు ఒక సిలబస్ కరికులం అనుకోవచ్చు. నేను మా పిల్లలకి నేర్పించేటప్పుడు బాలుగారు ఎలా నేర్చుకునేవారు, పాట ఎలా పాడేవారు, స్టూడియోలో ఎలా పాడేవారు, అలాగే 1000 ప్రోగ్రామ్స్ చేసిన 1001 ప్రోగ్రామ్ కూడా ఆయన ఎలా ప్రిపేర్ అయ్యి రిహార్సల్ చేసి పాడేవారు. ఎందుకంటే ఆయన పాటని గౌరవించేవారు, ఆడియన్స్ని అత్యంత గౌరవంగా ఆయన భావించేవారు. ఎందుకంటే అక్కడ కూర్చున్న ఆడియన్స్కి మనము అద్భుతమైన కార్యక్రమాన్ని ఇవ్వాలి, కేర్లెస్గా పాడొద్దు చెప్తుండేవాళ్ళు మాకు. సో బాలుగారి జీవితమే ఒక పుస్తకం తర్వాతి తరంలోని గాయని గాయకులకి. మరి ఆయన గురించి మాట్లాడాలంటే గంటలు గంటలు మాట్లాడచ్చు. మా అదృష్టం ఏంటంటే ఆయనతో పాటు చాలా కాలం మేము గడిపాం, చాలా క్షణాలు గడిపాం. అలాంటి బాలుగారు లేకపోవడం ఈ సంగీత ప్రపంచానికి ఒక తీరని లోటు. అయినా సరే ఆయన దేవుడి దగ్గర నుంచి వచ్చారు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. దేవుడి ఆస్థానంలో గాయకుడు ఆయన. మరి ఆయన్ని తలుచుకుంటూ మనం ఆయన బాటలో నడవడమే. తర్వాతి తరాల గాయని గాయకులు ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకొని అవి ఫాలో అయితే చాలు. అలాగే లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో నేను అలాగే నేర్పిస్తున్నాను. మన బాలుగారిని స్మరించుకుంటూ అందరికీ నమస్కారం. మీ రామాచారి. అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ శ్రీలలిత. శ్రీపతి పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం గారు ఒక సింగర్కి, మ్యూజిషియన్కి, యాంకర్కి, కంపోజర్కి, ఆర్టిస్ట్కి ఇలా ఎంతోమందికి ఒక ఐకాన్ అండ్ లెజెండరీ పర్సన్. ఆయన దగ్గర పాడితే చాలు, ఆయన ముందు పాడితే చాలు అని ఎంతోమంది అనుకుంటారు, అందులో నేను ఒకదాన్ని. అలాంటిది ఆయన ముందు పాడే అదృష్టం, ఆయనతో పాడే అదృష్టం నాకు కలిగింది. అంటే ఆయన దగ్గర నుంచి చూసి నేను పొందిన మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ కానీ, తర్వాత నేను చాలా ఇన్స్పైర్ అయిన సంఘటనలు కానీ కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. ముఖ్యంగా అంత లెజెండరీ పర్సన్ అయినా కూడా ఆయన అసలు అటువంటి ట్యాగే ఆయన మెయింటైన్ చేయరు. అంటే అసలు పిల్లలతో పిల్లల్లా కలిసిపోతారు, అందరితో ఎంత బాగుంటారంటే అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇన్ని వేల పాటలు పాడిన ఆయన ఇంత డౌన్ టు ఎర్త్గా ఎలా ఉండగలరు అని చెప్పి. ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే ఎంత పంచువాలిటీ మెయింటైన్ చేస్తారంటే, డిసిప్లిన్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాట రిహార్స్ చేసేటప్పుడు ఆయన సిన్సియారిటీ చూస్తే అమ్మ బాబోయ్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ కూడా రాకూడదు. అంటే ఎన్నిసార్లైనా పాడతారు ఆయన. అసలు ఆయన పర్ఫెక్ట్గానే పాడతారు. అయినా కూడా ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఇంకొకసారి పాడదామా, ఎవరైనా పక్కన పాడుతున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆయనతో డ్యూయట్ పాడుతున్నాను అనుకోండి, ఏదైనా నాకు ఒక చిన్న మిస్టేక్ వస్తే ఆయన దగ్గరకు పిలిచి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నువ్వు అప్పుడు పాడేటప్పుడు కూడా ఇప్పుడు ఎలా వచ్చిందో అప్పుడు కూడా నీకు అలానే రావాలి, ఇక్కడ కరెక్ట్ చేసుకో, అక్కడ కరెక్ట్ చేసుకో. ఏ ప్రోగ్రామ్ అయినా, అది ఫేస్బుక్ లైవ్ అయినా, లేకపోతే యూఎస్ ప్రోగ్రామ్, యూకే ప్రోగ్రామ్ అయినా, ఏ ప్రోగ్రామ్ అయినా ఒకటే విధంగా ఆయన పాటకి న్యాయం చేయాలి, అలా ఆ ఉద్దేశంతో ప్రాక్టీస్ చేసి ఆయన పాడతారు. అన్ని వేల పాటలు పాడిన ఆయన కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే ముందు ప్రతి ఒక్క పాట రిహార్స్ చేసి, ఆర్కెస్ట్రా వాళ్ళతో రిహార్స్ చేసి, సింగర్స్తో రిహార్స్ చేసి, సో అంత సిన్సియర్గా అంత పంచువాలిటీ మెయింటైన్ చేస్తూ ఉండడం అనేది ఎంత గ్రేట్ అంటే మేము దగ్గర నుంచి చూస్తే అనిపిస్తుంది ఎలా అయినా ఇలా ఒక 2% అయినా ఆయన అవ్వాలని చెప్పి. తర్వాత ఆయన ఎక్స్పెరిమెంట్స్ పాటలు ఎన్ని చేశారంటే, ఒక పాట కోసం అయితే ఆ వాయిస్ మాడ్యులేషన్ రావడానికి నోట్లో తమలపాకు పెట్టుకొని పాడారు. ముఖ్యంగా ఒక్కొక్క పాట వెనుకున్న విశేషాల గురించి ఎంతో అద్భుతంగా చెప్తారు. అంటే మనకి తెలియని విషయాలు ఎన్నో కూడా ఆయన చెప్తూ ఉంటారనమాట. ఆ రోజుల్లో లైవ్ ఆర్కెస్ట్రా ఎలా ఉండేది, రికార్డింగ్స్ ఎలా జరిగేవి, లిరిసిస్ట్ గురించి, కంపోజర్స్ గురించి, ఆ సందర్భాల గురించి ఎంతో అద్భుతంగా వివరిస్తారు.
అంటే ఒక్కొక్క రోజు అసలు ఎట్టే స్ట్రెచ్ ఒక 25 సాంగ్స్ ఆర్ మోర్ రికార్డ్ చేసి ఉంటారు ఆయన. సో ఇటువంటి విశేషాలన్నీ కూడా మనతో షేర్ చేసుకునేవారు. బట్ డెఫినెట్‌గా అదంతా కూడా మనం ఇప్పుడు మిస్ అవుతాం. ఆయన లేరు అనే వార్త చాలా చాలా బాధాకరమైంది. ఆయన ఒక బాట వేసి వెళ్ళిపోయారు. అంటే అందరం కూడా మనం ఆ బాటలో నడవడమే. ఆయన పాటల నుంచి ఎంత నేర్చుకున్నా కూడా మనకి సరిపోదు. ఎంత నేర్చుకున్న కొద్దీ ఎంతో అంత ఉంటూనే ఉంటుందన్నమాట కొత్త విశేషం. నేను ఆయన గురించి చెప్పేంత గొప్పదాన్ని కాదు. బట్ జస్ట్ నాకున్న స్వీట్ మెమరీస్ అన్నీ కూడా షేర్ చేసుకుంటున్నాను అంతే. వి మిస్ బాలు గారు. బట్ ఆయన పాటల ద్వారా మనం ఎప్పుడూ ఆయన్ని స్మరించుకుంటూనే ఉందాం. సో యా, ఎస్పీబీ లివ్స్ ఆన్. అందరికీ నమస్కారం. నేను మీ పవన్ చరణ్ ప్లేబ్యాక్ సింగర్ని. ఇవాళ గాయకులందరికీ పెద్ద పండుగ. ఎందుకంటే బాలు గారి జయంతి కనుక. బాలు గారు ఏమిటో తెలీదు, పుంభావ సరస్వతి. వారికి ఎన్నిసార్లు మనం ధన్యవాదాలు చెప్పుకున్నా, తెలుగువారు అందరం కలిసి, భారతదేశం అంతా కలిసి ధన్యవాదాలు చెప్పుకున్నా సరిపోని, తులతూగని ఏకైక వ్యక్తి బాలుగారు. వారి ఎన్నో పాటలు అన్ని అజరామర గీతాలే. అటువంటి పాటలన్నింటినీ పాడుకొని ఎంతో మంది గాయకులు ఈ రోజు వారి పబ్బం గడుపుకుంటున్నారు. వారి పాటలు పాడుకుంటూ, వారి పాటలు వింటూ ఎంతో మంది ఆనందాన్ని పొందుతున్నారు, ఎంతో మంది ఉత్సాహంగా ఉన్నారు. దానికి ఏకైక కారణం బాలుగారి గడం, బాలుగారి పాట, బాలుగారి మాట. మీ అందరికీ తెలుసు కదండి, మేమందరం కూడా పాడుతా తీగ నుంచి వచ్చిన వాళ్ళు. స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో మేము పాల్గొని మమ్మల్ని ఎంతో ఆదరించి ఆశీర్వదించి మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టడానికి ముఖ్య కారణం బాలసుబ్రహ్మణ్యం గారు. వారి పాటలు పాడుకుంటున్నాం. ఘంటసాల గారి పాటలు నేను పాడితే వారు ఎంత ఎంత మెచ్చుకునేవారు, ఎంత మురిసిపోయేవారు. పుష్ప విలాపం స్వరాభిషేకంలో నేను పాడితే ఎంతో మహదానందం చెంది స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి చప్పట్లు కొట్టిన వ్యక్తి మహానుభావుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఇవాళ అటువంటి వ్యక్తిని మనం కోల్పోవడం మన దురదృష్టకరం. కానీ ఆయన పాటలు, ఆయన మాటలు మా అందరికీ పూదోటలు, పూబాటలు. వారి పాటల్లో ఎన్నో పాటలు మేము స్వరాభిషేకంలో పాడడం జరిగింది, వారి ముందు పాడడం జరిగింది. ఒక సంఘటన, చిన్నవారితో నాకుండే అనుబంధం ఎటువంటిదంటే, నేను 50కి పైగా వారి సంగీత కచేరీల్లో నేను సహకార గానాన్ని ఒక గాయకుడిగా నేను కూడా పాడడం జరిగింది. అలాగే ఇంకొక అదృష్టం ఏంటంటే, ఒక చిన్న సంఘటన, నేను వైజాగ్లో కళాభారతిలో సంగీత సాహిత్య సమలంకృతి అనే పాట బాలు గారికి సన్మానం జరుగుతోంది అని చెప్పి నన్ను పిలిచి నేను ఆ పాటని పాడడానికి వేదిక పైకి వస్తూ ఉంటే, ఆ పాట అనౌన్స్ చేసిన వెంటనే బాలుగారు, గెస్ట్ గా వచ్చిన బాలుగారు స్టేజ్ మీదకి నేను వస్తాను, ఈ పాట పాడకండి, నేను వచ్చి ఈ పాట పాడతానన్నారు. నేను హ్యాపీగా ఈ మైక్ ఇచ్చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే బాలుగారే పాడతాను ఆయన పాట అన్నారు కాబట్టి నేను మైక్ ఇచ్చేపోతే నేను పాడతాననేది కోరస్, నీ పాట కాదు, నువ్వు పాడేసాయి నాయన అన్నారు. నాకు టెన్షన్, ఎందుకంటే వారి పాడిన పాట వారి ముందు మనం పాడుతున్నాం, అది నా వెనక ఉన్నారు వారు వెనక ఉంటే, వారు వస్తూ ఉంటే ఏమో మనకు సింహం వస్తున్నట్టు భయం అనిపిస్తూ ఉంటుందండి. వారు వెనక ఉండి మన పాడమన్నప్పుడు మాత్రం 1000 ఏనుగుల బలాన్ని ఇస్తున్న వ్యక్తిగా కనిపిస్తాడు ఆయన. వారు వెనక ఉన్నారు. ఆ రోజు అద్భుతంగా వచ్చింది నా పాట, నేను కూడా అలా అనుకోలేదు. అంటే వారు ఎటువంటి పూదోటలో మమ్మల్ని ఉంచారు అనేది మీ అందరికీ అర్థమవుతుందని ఈ సంఘటన చెప్తున్నాను. నా గొప్పతనం కాదండి, బాలు గారి గొప్పతనం. వారు చిన్నవాడు, ఈ అబ్బాయి పాడినా కూడా నేను కోరస్ పాడొచ్చు అని చెప్పి మా అన్నయ్య వాళ్ళందరూ ఆ కోరస్ లో ఉంటే, ఆ కోరస్ లో అక్కడే నిలబడి వారందరితో కోరస్ పాడి తర్వాత వారి యొక్క స్పీచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇటువంటి సంఘటనలు ఎన్నో ఎన్నో నా జీవిత కాలంలో చాలా సంఘటనలు వారితో నేను పాల్పంచుకోవడం జరిగింది. నా అదృష్టం. ఈ 4 ముక్కలు మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. Andarki namaskaram. This is singer Aditi Bhavaraju, and I'm here to talk about some of my special moments that I had with SP Balu garu.
చాలా చాలా ఆనందంగా ఉంది బాలు గారి గురించి మాట్లాడడం, ఎందుకంటే నా మ్యూజికల్ కెరియర్ అండ్ జర్నీ స్టార్ట్ అయిందే పాడత తీగ ద్వారా. నేను కంటెస్టెంట్గా అండ్ జడ్జ్గా ఐ హ్యాడ్ మెనీ మెమరీస్ విత్ బాలు సార్, అండ్ ఇట్స్ ట్రూలీ అ బ్లెస్సింగ్ టు హ్యావ్ మై జర్నీ స్టార్టెడ్ బై హిమ్. రీసెంట్గా సామజ వరగమన అనే ఒక ప్రోగ్రామ్, unfortunately and last program, but it is one beautiful memory for me because I have had the opportunity to stand next to him and sing with him, and truly చాలా చాలా భయం, భక్తి అండ్ విపరీతమైన అభిమానం ఆయన అంటే. నాకే కాదు, ప్రపంచంలో చాలా మందికి. ఎప్పుడు ఎల్లప్పుడూ మనతో పాటే ఉంటారు బాలు గారు, ఆయన పాటలు, ఆయన మాటలు, అండ్ really happy to be sharing this with all of you. అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ వేణు శ్రీరంగం. ఈరోజు మా పాటల దేవుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదినం. అయితే మేమెవరం కూడా ఊహించని విషయం ఏంటంటే, పోయిన సంవత్సరం ఇదే సమయానికి ఆయన పుట్టినరోజు ఇంకా ఎంతో ఘనంగా ఆయనతో పాటు మేము జరుపుకున్నాం. అలాంటిది ఈ సంవత్సరం ఆయన మన మధ్య భౌతికంగా లేకపోవడం నిజంగా కొంత మా అందరికీ కూడా, మా గాయని అందరికీ కానీ మా సంగీత కులం అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. అయితే ఆయన ఎక్కడున్నా సరే ఖచ్చితంగా ఆయన పాటల్ని అందరికీ పంచుతూ అందరినీ ఆనందపరుస్తూ ఉంటారని మేము నమ్ముతున్నాం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా ఆయన పాటలు మన మధ్య ఎప్పుడు కూడా, ఆయన పాటల ద్వారా ఆయన ఎప్పుడూ మనకు బతికే ఉంటారు, మన మధ్యలోనే ఉంటారు, మనతోనే ఉంటారు. సో నాకు నిజంగా ఆయనతో అనుభవం అనేది గత 20 ఏళ్ళ నుంచి మొదలైంది. పాడుతా తీగ అనే కార్యక్రమం ద్వారా నేను ఆయన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాతే నేను, అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఆయన పాటలు వింటూనే పెరిగాను నేను. అంటే మాకు ఊహ తెలియగానే నేను ఫస్ట్ చూసిన మొట్టమొదటి, మా అమ్మగారు చెప్తారు, నేను చూసిన మొట్టమొదటి సినిమా థియేటర్కి వెళ్ళి శంకరాభరణం, ఆ తర్వాత సాగర సంగమం. సో ఇలాంటి సినిమాలు ప్రభావం మా మీద, మాలాంటి గాయకుల మీద కానీ మాలాంటి కళాకారుల మీద చాలా ఉంటుంది డెఫినెట్లీ. సో అలా ఆయన పాటలు వినడం మొదలుపెట్టి, అలా ఆయన పాటలు వింటూనే మేము పెరిగాం. మా జీవితం అంతా కూడా ఇప్పటి వరకు కూడా ఆయన మన మధ్య లేకపోయినా, పొద్దున్న లేచిన క్షణం నుంచి రాత్రి పడుకునే వరకు కూడా మనం ఆయన పాట వినని క్షణం కానీ వినని ఒక సందర్భం కానీ ఉండదు. కాబట్టి అలాంటి బాలసుబ్రహ్మణ్యం గారుతో నిజంగా నాకు ఆయనతో ఒక మంచి అనుబంధం, ఎన్నో జ్ఞాపకాలు ఉండడం, ఆయనతో కలిసి వేదికలు పంచుకోవడం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను నేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన దూరం నుంచి చూస్తే చాలు అనుకునే మాలాంటి ఎంతోమంది గాయకులకి మేము ఆయన పక్కన నించుని ఆయనతో మాట్లాడి ఆయన ద్వారా ఆయన మెప్పు పొంది, సో ఇలాంటివన్నీ ఆయన నోట్లోంచి మా గురించి మాట్లాడడం, ఆయన మా గురించి మాట్లాడి ఎన్నో విషయాలు మాకు చెప్పడం, ఇవన్నీ కూడా ఏమంటారు, ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటాం మనం చెప్పాలంటే. సో అట్లా మాకు ఎన్నో జ్ఞాపకాలు ఆయనతోటి. సో నిజంగా చాలా ఆయన చివరి కార్యక్రమం అయినటువంటి సామాజ వర్గం ప్రోగ్రాంలో కూడా నేను పాల్గొని, ఆ చివరి ఆయన ఇక్కడి నుంచి వెళ్ళారు. ఆయన వెళ్ళిన తర్వాత ఆయనకి అనారోగ్యం రావడం జరిగింది. సో అది ఆఖరి రోజు అవుతుందని నిజంగా మేము ఏ రోజు అనుకోలేదు. కానీ ఆ రోజు నిజంగా ఆయనతో మేము గడిపిన క్షణం, ఆ రోజంతా ఆయనతో ఉన్నాం. సో ఆయనతో కలిసి వేదికను పంచుకున్నాం. సో ఎంతో ఒక తీపి గుర్తుగా ఉంటుంది అనుకున్నాము. బట్ అది అనుకోకుండా అదొక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది మా అందరికీ. బట్ అయినా కూడా ఆయన ఎప్పుడు మా గాయకులు కానీ మా సంగీత కులం మా అందరితో పాటు ఆయన ఉంటారు డెఫినెట్గా. ఎప్పుడు కూడా ఆయన పాట ఉన్నంతకాలం బాలుగారు ఉంటారు, మా బాలుగారు పాట ఉన్నంతకాలం ఆయన ఉంటారు. కాబట్టి నిజంగా ఆయనతో ఇన్ని సంవత్సరాలు ఎన్నో వేదికలు, ఎన్నో సందర్భాల్లో ఆయన కలవడం, ఆయనతో వేదికలు పంచుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను నేను. అలాంటి మాకు అందరికీ ఇష్టమైన మా బాలు గారికి ఎక్కడున్నా సరే మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన ఎక్కడున్నా సరే అక్కడ కూడా ఆయన పాటతో వాళ్ళందరినీ కూడా, అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఆనందపరుస్తూ ఉంటారని మాకు తెలుసు. సో
ఆ తర్వాత కూడా ఏంటంటే మేము నిజంగా ఆయన పాటలు ఎప్పుడు ఇంకా వింటూనే ఉండాలి, వింటూనే ఉంటాం, మేము పాడుకుంటూనే ఉంటాం. మేమందరం మేమే కాదు, మా తర్వాత తరం కూడా తరతరాలు నిజంగా ఆయన పాటలు పాడుకొని సందర్భం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి మేము ఇచ్చే నివాళి ఆయన పాటలు పాడడమే. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన పాట పాడుతూ, ఆయన పాటలు వింటూ, ఆయనకి ప్రతి క్షణం మేము మా మనసులో ఆయన తలుచుకుంటూ ఆయన నివాళి అర్పిస్తూనే ఉంటాం. అలాంటి మా బాలు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. నమస్తే, నా పేరు ఎస్పి అభిషేక్. మా పెదనాన్నగారు శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి 75th బర్త్డే రోజు నాకు ఇలా మాట్లాడి పాడే అవకాశం కలిగించినందుకు కృతజ్ఞతలు. ఈ ఎస్పి అనే 2 పదాలకి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని చేకూర్చిన వ్యక్తి మా పెదనాన్నగారు. ఆయనకి మేము ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. పెదనాన్న, వి ఆల్ మిస్ యూ, వి ఆల్ లవ్ యూ పెదనాన్న. ఇంకా మీరు మాతో లేరు అన్న విషయం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన అన్నట్టు ఎక్కడెక్కడ మ్యూజిక్ ఉందో మీరు అక్కడెక్కడ ఖచ్చితంగా ఉంటారు. ఆ విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మీ మ్యూజిక్తోనే మేము బతుకుతున్నాం, బతికున్నాం, ఇంకా బతుకుతాం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పీబీ లివ్స్ ఆన్. హ్యాపీ బర్త్డే ఎస్పీబీ. అందరికీ నమస్కారం. నేను లిప్సికా భాష్యం. మీ అందరికీ నేను పాడిత తీయగా అనే ఒక అద్భుతమైన వేదిక ద్వారా పరిచయం. ఈరోజు ఎస్పీబీ గారి వర్క్ని సెలబ్రేట్ చేసుకుంటూ, ఎస్పీబీ గారిని సెలబ్రేట్ చేసుకుంటూ, ఆయన పాడిన ఒక అద్భుతమైన పాటని పాడుకుంటూ ఆయనని తలుచుకోవడం ఒక రకంగా బాధాకరమైన, ఒక రకంగా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ నాదప్రియ. బాలుగారు అనగానే మనకు గుర్తొచ్చేది పాట, సంగీతం. బాలుగారి పాట మన జీవితంలోని ప్రతి కష్టంలో, ప్రతి సుఖంలో ఒక భాగం అయిపోయింది. అలాంటి మహానుభావుడికి నేను ఒక అభిమానిని అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంటుంది. అలాంటి ఒక మహా వ్యక్తితో కలిసి పనిచేసే అవకాశం దొరకడం నాకు నా జీవితంలో దొరికిన ఒక పెద్ద అదృష్టంగా, ఆశీర్వాదంగా భావిస్తాను. నమస్కారం, నా పేరు పివిఎన్ఎస్ రోహిత్. ఏ వెరీ హ్యాపీ బర్త్డే బాలు గారు. ఎస్పీబీ సార్ గురించి నేను మాటల్లో చెప్పలేనంత రెస్పెక్ట్ నాకుందన్నమాట. బికాజ్ బాలు గారు ఒక గొప్ప లెజెండ్గానే కాకుండా నాకు నా పర్సనల్ లైఫ్లో బాలు గారు హ్యాస్ ప్లేడ్ ద అట్మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పి నేను చెప్పాలి. బాలు గారితో నాకు చాలా అంటే చాలా పర్సనల్ బాండింగ్ చాలా అంటే చాలా ఉండేది. సో కొన్ని విషయాలు నేను షేర్ చేసుకుంటే అవి కొంచెం అతిశయోక్తిలాగా అనిపించవచ్చు. బట్ ఒక్క విషయం, వాటిలోంచి ఒక్క విషయం నేను ఇవాళ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకరోజు నేను అప్పుడప్పుడు క్యాజువల్గా కొన్ని గజల్స్ కానీ, లైక్ కీర్తనలు కానీ ఆర్ టుమ్రీస్ కానీ రికార్డ్ చేస్తూ బాలుగారికి పంపిస్తూ ఉండేవాడిని. సో అలా ఒకరోజు ఒక గజల్ ఏదో నేను పాడి బాలుగారికి పంపించాక సార్ మా అమ్మగారికి ఫోన్ చేసి మా అమ్మతో అన్నారు, మీరు వాడి గురించి ఏం భయపడకండి, డెఫినెట్లీ హిల్ హ్యావ్ హిస్ ప్లేస్ ఇన్ ద హిస్టరీ, వాడికంటూ ఒక పేరు సంపాదిస్తాడు, వాడికంటూ ఒక స్థానం ఉంటుంది. సో అంత పెద్ద నిజంగా బాలుగారు అంటే ఒక దేవుడే. అలాంటి దేవుడు నాతో కాకుండా లైక్ మా అమ్మతో కూడా మాట్లాడడం అన్నది ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం అని నేను చాలా గట్టిగా నమ్ముతాను. సో ఏ వెరీ 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 హ్యాపీ బర్త్డే ఎస్పీబీ సార్. మీరు ఈ భూమి ఉన్నంత వరకు మీ పాట రూపంలో మీరు మాతోనే ఉంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను చారుమతి పల్లవి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ పేరు వినగానే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది అద్భుతమైన గొంతు, అంతకంటే గొప్ప వ్యక్తిత్వం. ఆయన ఈరోజు మన మధ్యలో లేరు అన్న విషయాన్ని నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. మాలాంటి ఎంతోమంది
గాయని గాయకుల్ని పాడుతా తీయగా అనే కార్యక్రమం ద్వారా వెతికి పట్టుకొని మమ్మల్ని ఇండస్ట్రీకి పరిచయం చేసి మాకు ఒక దారి చూపించి ఆయన వెళ్ళిపోయారు. బట్ ఆయనతో మాకున్న ఎన్నో మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్, ఎన్నో మెమరీస్ మేము ట్రెజర్ చేసేసుకున్నాం ఆల్రెడీ. హీస్ ఆల్వేస్ విత్ అస్. మేము పాడే ప్రతి పాటలో, మేము చేసే ప్రతి ప్రోగ్రాంలో ఆయన ఖచ్చితంగా ఉంటారు. హీస్ వాచింగ్ అస్ అండ్ ఆల్సో హీస్ బ్లెస్సింగ్ అస్. సో ఆయన జయంతి సందర్భంగా ఆయన్ని మరొకసారి తలుచుకోవటం, ఆయన పాటల్ని గుర్తు తెచ్చుకోవటం చాలా చాలా ఆనందంగా ఉంది. లెజెండ్స్ ఆల్వేస్ లివ్ ఆన్. ఎస్పీబీ లివ్స్ ఆన్. అందరికీ నమస్కారం. నేను సింగర్ సందీప్. ఇవాళ బాలు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా ప్రపంచం అంతా దుఃఖం ఉన్నప్పుడు ఆయన లేరన్నది, ఆయన లెగసీని సెలబ్రేట్ చేసుకుంటూ ఒక రకంగా పండగ వాతావరణం ప్రపంచం అంతా కనిపిస్తుంది. అందరూ పాడుకోవడానికి, తనివి తీరా పాడుకోవడానికి కోసం ఆయన మన కోసం ఎన్నో పాటలు, ఎన్ని పాటలు అంటే అసలు పాడుకుంటూ ఉంటూ 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 ఉన్నా కూడా మన జనరేషన్ తర్వాత 4 జనరేషన్స్ ఆయన ప్రతి పాట పాడుకుంటూ వెళ్ళినా కూడా అన్ని జనరేషన్స్ ఈజీగా గడిచిపోతాయి. సో అన్ని పాటలు, సినిమాలో ఏంటి, ప్రైవేట్ సాంగ్స్ ఏంటి, డివోషనల్ సాంగ్స్ ఏంటి, హీ హ్యాస్ డన్ ఎవ్రీథింగ్ విచ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్ కెనాట్ డూ. ఇట్స్ నాట్ పాసిబుల్. అంత 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 ప్రేమ, సంగీతం మీద అంత ప్రేమ, మనుషులంటే అంత అభిమానం, ప్రతి మనిషిని మనిషిగా చూసే తత్వం. నాకు ఇప్పుడు ఫ్రెష్గా ఆ కళ్ళ ముందర వెతుకుతుంది ఆ సిచ్యువేషన్. మొట్టమొదటిసారి ఆయన కలిసిన సందర్భం కోదండపాణి లాబొరేటరీస్లో ఫస్ట్ టైం మా గురుగారు శోభరాజ్ గారి రికార్డింగ్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఐ వాజ్ ఆల్సో సింగింగ్ ఫర్ దట్ ఆల్బమ్. దట్ వాజ్ మై ఫస్ట్ ఆల్బమ్. అప్పుడు ఫస్ట్ టైం ఆయన కలవడం జరిగింది. ఆయన కాళ్ళదండం పెట్టిన తర్వాత వెంటనే, అంటే ఆ ఎక్సైట్మెంట్, మొట్టమొదటి ఆయన కలుస్తున్నాను, వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత కాళ్ళదండం పెట్టి మా మేడం ఇంట్రడ్యూస్ చేశారు. సందీప్ అన్న కుర్రాడు చాలా బాగా పాడతాడు అంటే, నేను పాడుతూ తీయగా ప్రోగ్రామ్ చేస్తున్నానమ్మా, వై డోంట్ యూ పార్టిసిపేట్. సో నేను క్యాసెట్ పంపించాను సార్, ఇంకా నాకు రిప్లై రాలేదు. యా చాలా మంది క్యాసెట్ పంపిస్తుంటారు కదా, ఇట్ టేక్స్ టైం ఫర్ మీ. నేనే అన్ని క్యాసెట్లన్నీ విని నేనే చెక్ చేయాలి. సో డెఫినెట్లీ, బికాస్ యువర్ మేడం ఇస్ టెలింగ్, డెఫినెట్లీ మీరు బాగా పాడతారని నమ్ముతాను. తప్పకుండా వెళ్ళాడు కాల్ హరీష్ వారికి అని అన్నారు. ఆ తర్వాత ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఐ గాట్ అ కాల్ అండ్ పార్టిసిపేట్ చేశాను పాడుతూ తీయగా. అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బాలు గారితో ప్రత్యక్షంగా కలిసి. ఆయన ముందు మొట్టమొదటిసారి ఎప్పుడైతే పాట పాడే అవకాశం దొరికిందో, తరలి రాదు తని వసంతం అన్న పాట ఇప్పుడు కూడా గుర్తుంది. ఐ వాజ్ సో మచ్ టెన్స్డ్. ఆయన వచ్చి భుజం మీద చేయి వేసి చాలా ఫ్రెండ్లీగా బిహేవ్ చేసి, చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఆయన ఎప్పుడైతే ప్రోత్సాహం అందించారో, దాని వాజ్ వెరీ రిలాక్స్డ్. అండ్ ఆ తర్వాత పాట పాడిన తర్వాత కూడా ప్రతి పాటకి ఆయన అప్రిషియేట్ చేస్తూ, ఎక్కడెక్కడే ఇంప్రూవ్మెంట్ పాయింట్స్ ఉన్నాయి ప్రతిదీ ఓపెన్గా చెప్తూ. ఆయన ఉన్న చాలా గొప్ప లక్షణం ఏంటంటే అండి, ప్రతి ఒక్కళ్ళ జీవితాన్ని ఏదో ఒక రకంగా ఆయన టచ్ చేసి వెళ్ళారు. పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, వీళ్ళైనా, వాళ్ళైనా, ఎవరైనా కూడా. ఇప్పుడు పాడుతూ తీయగలం ఎంతో కొంతమంది కొత్త సింగర్స్ వస్తారు, చాలా మంది వస్తున్నారు, చాలా మంది వచ్చారు. ప్రతి ఒక్క కొత్త సింగర్కి ఆయనతో ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది ఆయన గొప్ప. ఒక చాలా స్వీట్ మెమరీస్ ఆయన వదిలి వెళ్ళిపోయారు. నాకు కూడా ఎన్నో స్వీట్ మెమరీస్ ఉన్నాయి, చాలా సందర్భాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్, బట్ సమ్ వెరీ వండర్ఫుల్ మెమరీస్. ఎందరో మహానుభావులు ఆయన కూర్చొని మా చేత పాటలు పాడించిన, నేను 17 పాటలు పాడాను.
అందులో ఆయనే రికార్డింగ్ కన్సోల్ దగ్గర కూర్చొని ఆయన టేక్ చేస్తూ ఆయన పాట పాడిస్తూ ఇలా పాడాలి అలా పాడాలని చెప్పి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్. నాకు ఘంటసాల గారి పాటలు ఇచ్చారు పాడడానికి, అండ్ ఆయన పాటలు ఇచ్చారు, బాలు గారి పాటలు ఇచ్చారు, అండ్ అవన్నీ నేర్చుకోవడానికి ఎంతో అద్భుతమైన అవకాశం దొరికింది. ఆయనతో జర్నీ చేస్తున్న ప్రతి క్షణం కూడా ఏదో ఒక సందర్భంలో ప్రోగ్రాంలో కలిసినప్పుడు చాలా ప్రేమగా పలకరించడం, అమ్మా నాన్న గురించి అడగడం, మమ్మీ డాడీ అంటే చాలా చాలా అభిమానం. ఆయన ఎప్పుడు కూడా ఫస్ట్ టైం కలిసిన వెంటనే అడిగే ప్రశ్న అది, అమ్మా నాన్న ఎలా ఉన్నారు. సో దాన్ని మనకు తెలుస్తుంది ఆయనకి ఎంత విలువ అమ్మా నాన్న అంటే. ఒక మానవీయత విలువలు అన్నది ఒక మనిషి నుంచి నేర్చుకోవాలి అంటే బాలు గారు. టాలెంట్ బాలు గారు, ఎవరితో ఎలా మాట్లాడాలో బాలు గారు, ఏ సందర్భంలో ఎలా ఉండాలో, ఎప్పుడు ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎక్కాలి, అన్ని విషయాలు. సో ఈజ్ అన్ ఎన్సైక్లోపీడియా. ఆయన ఎక్స్పీరియన్సెస్, ఆయన మెమరీస్ తలుచుకుంటూ ఉంటే ఎంతో బాధ కన్నా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఆయన లేరు అనుకున్నా కూడా ఆయన ఉన్నారు అన్న ఒక ప్రగాఢ నమ్మకం ఎప్పుడు కలుగుతుందంటే ఆయనతో గడిపిన సందర్భాలు నెమరేసుకుంటూ ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఆయన గైడెన్స్ అడుగుతూ ఉంటే ఈజ్ ఆల్వేస్ దేర్, ఈజ్ ఆల్వేస్ గైడింగ్ us. ఈజ్ లైక్ ఎ టార్చ్ బీరర్. అందరికీ నమస్కారం. నేను సింగర్ సత్యయామిని. June 4th బాలు గారి బర్త్డే, అండ్ ఆయన మనతో లేకపోవడం ఇప్పటికీ నేను నమ్మలేని విషయం అది. బట్ ఆయన పాటలతో ఎప్పుడు మనతోనే ఉంటారని నేను ఐ బిలీవ్ దట్. అండ్ ఇప్పటికీ రోజు ఒక్కసారన్నా బాలు గారి గొంతు వినంతే నా రోజు కంప్లీట్ అవ్వదు. సో బాలు గారు ఎప్పటికీ మనతోనే ఉంటారు. అండ్ విషింగ్ వెరీ హ్యాపీ బర్త్డే. నాకు పర్సనలీ ఆయనతో అసోసియేషన్ ఎలా అంటే, స్వరాభిషేకం అనే ఒక ప్రోగ్రాంలో ఆయనతో పాటు కొన్ని పాటలు పాడాను. ఆయనతో స్టేజ్ షేర్ చేసుకున్నాను. అది ఇప్పటికీ నా లైఫ్లో ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా భావిస్తాను నేను. సో ఎప్పుడు టీవీలో చూడడం, ఆయన పాటలు వినడం, చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాను నేను. బట్ ఒక స్టేజ్ మీద ఆయనతో కలిసి పాడడం అనేది నాకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాంటిది. అండ్ ఆయనతో పాడిన ప్రతిసారి ఆయన పాటకు సంబంధించి ఇన్పుట్స్ ఇవ్వడము, లిరిక్స్ సంబంధించి మాకు తెలియని విషయాలు చెప్పడము, అండ్ రిహార్సల్స్లో మా అందరితో పాటు ఈక్వల్గా ఆయన పార్టిసిపేట్ చేయడము, అవన్నీ నేను ఎప్పటికీ మర్చిపోలేని విషయాలు. అండ్ దట్ విల్ హెల్ప్ మీ ఆల్ మై లైఫ్. అంటే లైఫ్ వాల్యూస్ పరంగా కూడా అండ్ ఆల్సో మ్యూజిక్ పరంగా కూడా నాకు అవి ఎప్పటికీ నా లైఫ్లో ఉంటాయి. అండ్ నన్ను ముందుకు తీసుకెళ్తాయని నేను ఇప్పటికీ ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. అండ్ బాలు గారు ఇస్ విత్ us always. That is all I can say. అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ మణికంఠ. ఈరోజు మనం శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. బాలసుబ్రహ్మణ్యం గారితో నాకుండే అనుభవం ఏంటంటే, గత ఒక 3-4 సంవత్సరాల క్రితంగా నేను స్వరాభిషేకంలో నాకు ఆయనతో బాగా కొద్దిగా పరిచయం అవ్వడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఆయన చివరి కాన్సర్ట్లో కూడా నేను పాడడం జరిగింది. ఎస్పీబీ కాన్సర్ట్ విజయవాడలో జరిగింది యాక్చువల్గా. దానిలో కూడా నేను పాడడం జరిగింది. అంతేకాకుండా ఆయన అంతకుముందు వాయిస్ ఆఫ్ లెజెండ్స్ కాన్సర్ట్ ఎల్బీ స్టేడియంలో అయింది. దానిలో కూడా నాకు ఆయన అవకాశం ఇచ్చారు. సో ఆయన ఏంటంటే మెయిన్ ఆయన మాకు చాలా ఇన్స్పిరేషన్ అసలు చిన్నప్పటి నుంచి. ఆయన చూసే ఆయన పాటలు వింటూనే మేము పెరిగాము. అంతేకాకుండా ఆయన చూసి నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఫస్ట్ మేము నేర్చుకున్నది ఆయన నుంచి డిసిప్లైన్.
టైం టైం ఎలా ఫాలో అవుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక షూటింగ్ ఉంది, ఒక రిహార్సల్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయంటే 9 o'clockకి రమ్మంటే ఆయన ఫస్ట్ 8:45కి ఆయనే వచ్చి ఉండేవారు అనమాట ఫస్ట్ అనమాట. మేము మెయిన్ ఫస్ట్ ఆయన నుంచి నేర్చుకుంది అయితే ఆ డిసిప్లిన్ నేర్చుకున్నాము. ఒక సింగర్కి ఉన్న క్వాలిటీ ఏంటంటే ఫస్ట్ మెయిన్ టైం పంక్చువాలిటీ బాగా మెయింటైన్ చేయాలి. ఆయన చూసే మేము బాగా నేర్చుకున్నాం. ఇంకా సాంగ్స్ గురించి అయితే ఆయన మాకు ఎప్పుడు చాలా వరకు అలా సజెషన్స్ ఇస్తూనే ఉంటారు. ఆ హార్మోనీస్ పాడినప్పుడు కానీ, ఇంకేమైనా పాడినప్పుడు కానీ చాలా వరకు ఆయన మాకు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. దట్టు నాకు మెయిన్ ఒక మూమెంట్ ఏంటంటే, ఆయన చివరి కాన్సర్ట్ అది విజయవాడలో జరిగినప్పుడు నేను సాంగ్ పాడడానికి వెళ్ళే ముందు ఆయన నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి ఆయన ఒక మాట అన్నారు అనమాట. నాకు ఇప్పటికీ అది ఇంకా మనసులో ఉన్నది. చూడు నాన్న, నువ్వు ఇప్పుడు వెళ్ళి పెర్ఫామ్ చేయబోతున్నావు. నువ్వు ఇప్పుడు ఈ పెర్ఫామ్ చేసే 5 మినిట్సే, కానీ ఈ 5 మినిట్స్ కోసం నువ్వు రిహార్సల్స్ చేసావు, ఒక 1 డే జర్నీలో ఉన్నావు, ఇదంతా చేసుకొని వచ్చావు, అదంతా ఎవరు చూడరు నువ్వేం చేసావు ఇదంతా అని. నువ్వు పాడిన 5 మినిట్సే నీకు చాలా ఇంపార్టెంట్. సో ఆ 5 మినిట్స్ నీకు చాలా క్రూషియల్ కాబట్టి నువ్వు ఎంత ఫుల్ ఎఫర్ట్ పెట్టగలవో అదంతా పెట్టి పాడు, ఆల్ ది బెస్ట్ అని చెప్పి నాకు పంపించారు. ఇప్పటికే ఆ మాటలు నాకు ఇంకా అలాగా మైండ్లో అలాగా తిరుగుతూనే ఉన్నాయి. ఆయన నా దగ్గర పక్కనకు వచ్చి నా భుజం మీద చేయి వేసుకొని చెప్పడం, ఇదంతా నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది. ఆయన మన మధ్యన భౌతికంగా లేకపోవచ్చు, కానీ పొద్దున్న లేచి నుండి ఆయన పాటలే వింటున్నాము. ఇంకా ఎప్పటికీ ఆయన్నే ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము అసలు ఆయన ఎరాలో పుట్టడం అనేది నిజంగా మేము పూర్వజన్మ నుంచి చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ వాసా పావని. మనలో ప్రతి ఒక్కరికి బాలు గారిని ప్రత్యక్షంగా చూడాలని, అలాగే ఆయన ముందు పాడి ఒక్కసారైనా ఆయన కలిసి ఆశీర్వాదం తీసుకోవాలని అనిపిస్తుంది. నా చిన్నతనంలో విజయనగరంలో నేను సంగీతం నేర్చుకునేటప్పుడు మా సంగీత కళాశాల వార్షికోత్సవానికి బాలుగారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అదే ఫస్ట్ టైం నేను బాలుగారిని ప్రత్యక్షంగా చూద్దాం. ఆ తర్వాత మా టీవీ పాడాలని ఉంది, ఈ టీవీ పాడుతా తీగ, స్వరాభిషేకం, సామజవర్గం వంటి కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. ఈ టెలివిజన్ ప్రోగ్రామ్స్ మాత్రమే కాకుండా బయట జరిగే కార్యక్రమాల్లో కూడా నేను బాలుగారి బృందంలో ఉన్నాను. ఇది నిజంగా నా అదృష్టం. బాలుగారి కార్యక్రమాల్లో పాడడం బట్టే సంగీత సాహిత్య పరంగా ఎన్నో విషయాన్ని నేర్చుకున్నాం. నేను నా సహగాయని గాయకులు అందరూ ఒక పాటని ఎక్స్ప్రెసివ్గా ఎలా పాడాలి, ఏ పదం ఏ విధంగా ప్రొనౌన్స్ చేయాలి, ప్రొనౌన్సియేషన్ కానీ, యాక్సెంట్ కానీ, లేదంటే ఎక్స్ప్రెషన్ కానీ, ఇవన్నీ బాలుగారి దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలే. ఈ రోజుకి మమ్మల్ని ప్రేక్షకులు గుర్తిస్తున్నారు, మమ్మల్ని అభిమానిస్తున్నారంటే అది కేవలం మాకు బాలుగారు పెట్టిన భిక్ష. ఆయన కార్యక్రమంలో పాడడం, ఆయన కార్యక్రమంలో పాడిన ప్రతి ఒక్కరూ గొప్ప గొప్ప ప్లేబ్యాక్ సింగర్స్ అయ్యారు. చాలా మంది సంగీత రంగంలో రాణిస్తున్నారు. ఇదంతా మాకు బాలుగారు పెట్టిన భిక్ష, బాలుగారు మాకు ఇచ్చిన ప్రోత్సాహం మాత్రమే. అలాగే బాలుగారిలో చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి, ఒకటి అని చెప్పడానికి లేదు. చెప్పేంత వ్యక్తిని కూడా నేను కాదు. ఆయన చిన్న చిన్న సూక్ష్మమైన విషయాలు ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటారు. అండ్ నేను గొప్ప సింగర్ని, నేను నేర్చుకునేది ఏంటి అనేది కాకుండా ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు, ప్రతి ఒక్కటి నేర్చుకుంటారు, నోటేషన్ రాస్తారు. అండ్ ప్రతి కార్యక్రమానికి ముందు రిహార్సల్స్ చేసుకోవడం, ఇవన్నీ ఆయనని చూసే మేము అందరం నేర్చుకుంటాం. ఆయన చూసి మేము ఇన్స్పైర్ అవుతున్నాం. ఆయన మాకు గొప్ప ఇన్స్పిరేషన్ కూడా. అండ్ అలాగే బాలు గారి గురించి తెలియని విషయాలు అంటే ఏమీ లేవు, అందరికీ తెలిసిన విషయాలే. ఎందుకంటే బాలు గారు అంటే మన కుటుంబంలో ఒక వ్యక్తి, మన కుటుంబ సభ్యుల్లాగా మనం అందరం ట్రీట్ చేశాము. సో నన్ను అడిగితే నేను ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బాలుగారు తెలుగులో పాడిన మొట్టమొదటి సినిమా మర్యాద రామన్న, అది మీ అందరికీ తెలిసిందే. ఈ పాట పాడిన 8 రోజుల తర్వాత బాలుగారికి కన్నడలో పాడే అవకాశం కూడా లభించిందంట. నక్కరి అదే స్వర్గ అనే కన్నడ సినిమాలో 1966లో ఆ పాటను రికార్డ్ చేశారు. ఇంకా తర్వాత ఎన్నో భాషల్లో ఎన్నో వేల పాటలను పాడారు మన బాలుగారు. బాలుగారు ఇన్ని వేల పాటలు, ఇన్ని అవార్డులు పొందినప్పటికీ కించిత్తు గర్వం లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ, కోరస్ సింగర్ అని కాదు, మెయిన్ సింగర్ అని కాదు, ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ, ప్రతి మ్యూజిషియన్ ని గౌరవిస్తూ, అండ్ వాళ్ళ పేర్లను ప్రతి కార్యక్రమంలో చెప్తున్నారు. మీరు చూసే ఉంటారు. చెప్తున్నారు అంటే ఆయన ఇంకా నాకు మాటలు రావట్లేదు. అంత గొప్ప వ్యక్తితో మేము ఉన్నాము అంటే నిజంగా మాకు అదృష్టం. బాలుగారు మన మధ్య లేరు అని అనడం కన్నా, ప్రపంచంలో సంగీతం ఉన్నంత వరకు
బాలు గారి గాత్రం ఎప్పటికీ ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆయన గాత్రం చిరస్మరణీయం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కృపిడి గణేష్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రామ్, నన్ను ఇందులో ఒక పార్ట్ చేసినందుకు. నేను 2015 పాడతా తీయగాలో పాడాను. అండ్ ఓవరాల్గా నాకు ఎస్పీబీ గారితో ఉన్న పరిచయం అవర్స్ లెక్కన క్యాలిక్యులేట్ చేస్తే హార్డ్లీ 150 to 200 అవర్స్ ఉంటుందేమో. అండ్ ఈ సమయంలోనే నేను చాలా ఆయనతో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఐ థింక్ ఆయన గురించి చెప్పడానికి నాకంటే పెద్దవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు ఉన్నారు, ఆయనతో పనిచేసిన వాళ్ళు. బట్ నాకు ఆయనతో ఒక మంచి మెమరీ ఉంది. ఆల్సో కొంచెం ఫన్నీగా కూడా ఉంటుంది. నేను ఒక స్టేజ్ షోలో పాడుతున్నాను, పక్కన వాళ్ళు వేరే పాడుతున్నారు. సో నేను బ్రేక్లో ఉన్నాను. నాకు ఒక కాల్ వచ్చింది. లిఫ్ట్ చేస్తే, నమస్కారం, నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను అని మంచి బేస్ వాయిస్లో అటు సైడ్ నుంచి మాట్లాడారు. జనరల్గా నేను అప్పట్లో ఆ టైంలో చేసేవాడిని, ప్రాంక్ కాల్స్ చేసేవాడిని కొంతమందికి. సో ఇది కూడా ప్రాంక్ కాల్ ఏమో అనుకున్నాను, కానీ ఇంత ఇమిటేషన్ ఎవరు చేయలేరు, అంత బేస్ ఎవరికి రాదు, ఆ వాయిస్ ఎవరికి రాదు అని కొంచెం కంగారు పడి, అఫ్కోర్స్ స్టేజ్ మీద చాలా సౌండ్ వస్తుంది కాబట్టి పక్క సందులోకి వెళ్ళి మాట్లాడుతున్నాను. స్టేజ్ పక్కన ఉన్న ఒక చీకటి సందులాగా ఉంది, దాంట్లోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి అని. అండ్ అటు సైడ్ నుంచి 4 కుక్కలు రివర్స్ తరుముకుంటూ వచ్చాను నన్ను. అలాగే ఫోన్ మాట్లాడుతూ ఆ కుక్కలకి భయపడి అరిచింది అన్నీ ఆయన వింటున్నారు. బాగానే ఉన్నావు అంటే, సార్ బాగానే ఉన్నాను నేను అని పరిగెట్టి కాసేపాకు కుక్కలు వెంబడబడడం ఆగాక ఆయనతో మాట్లాడి షో గురించి ఆయన చెప్పారు. అండ్ ఇలాంటివి ఒక 2-3 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. నాట్ ఫన్నీ ఇన్స్టెన్స్, ఫన్నీ లేదు తర్వాత. బట్ నేను ఎక్కడో ఏదో పాడదాం అనుకున్నప్పుడు, ఎవరో నాతో పాడిద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు అడిగితే, యా అతను బాగా పాడతాడు, గో అహెడ్ అని ఆయన చెప్పిన 2-3 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. నాకు వాళ్ళు చెప్పారు తర్వాత. అండ్ ఇందులో నేను ఇప్పుడు రియలైజ్ అవుతుంది ఏంటంటే, ఆయనకు తెలిసిన కొన్ని వేల మంది సింగర్స్లో నేను ఒకడిని. అండ్ ఇది నా గొప్పతనం అని నేను చెప్పను. అంటే కొంచెం ఫ్రాంక్గా మాట్లాడితే మాలాంటి ఎంతోమంది బచ్చా సింగర్స్ అంటా నేను. ఇలాంటి సింగర్స్ అందరి పేర్లు కూడా ఆయన గుర్తుపెట్టుకొని కలిసినప్పుడు మాట్లాడడం, అంటే ఆయనకు అవసరం లేదు ఇవన్నీ, బట్ మాతో కూడా మా వరకు కూడా ఆయన, అంటే మా వరకు ఆయన అవైలబుల్గా ఉండడం, మేము కూడా 1 కాల్ అవే అండ్ మాకు సంథింగ్ ఐ థింక్ మేమందరం దగ్గర నేర్చుకోవాల్సిన విషయం. అండ్ ఏఆర్ రెహమాన్ మొన్న యూట్యూబ్లో ఒక వీడియోలో చెప్పారు, ఆయన చనిపోయారని బాధపడడం కంటే ఆయన లైఫ్ని సెలబ్రేట్ చేసుకోవాలని. సో వేరే వ్యూవర్స్ సార్, హ్యాపీ బర్త్డే. అండ్ ఆ పక్కన దేవుడు ఉంటే ఆ దేవుడికి ఒక విషయం చెప్పాలి. దేవుడు ఎప్పుడైనా మనుషులతో మాట్లాడాలని ఉంటే అఫ్కోర్స్ ఆయనకు కూడా గొంతు కావాలి, కాబట్టి ఆ గొంతు ఎస్పీబీ గారిది అయితే బాగుంటుందని నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది. సో ఒకసారి దేవుడు ఆలోచించాలి ఈ విషయం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను సింగర్ సాహితీ చాగంటి. ఈరోజు సంగీతానికి, ప్లేబ్యాక్ సింగింగ్కి, అలాగే తెలుగు సినిమాకి ఒక గొప్ప పేరు తెచ్చిపెట్టిన మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు. బాలు గారి గురించి చెప్పాలి అంటే మాటలు సరిపోవు, ఒక వీడియో కూడా సరిపోదు. కానీ నాకు తోచినట్టు నా ఎక్స్పీరియన్సెస్ మాత్రం షేర్ చేసుకోగలను. నేను చాలా చిన్న వయసు నుంచి పాడుతున్నాను పాటలు. నా మొట్టమొదటి కాంపిటీషన్ బాలుగారు ముందు పాడాలనుంది, మా టీవీ పాడాలనుందిగా జరిగింది. అందులో నేను సెమీఫైనల్స్ వరకు వచ్చాను. అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు, ఎందుకంటే అది నా ఫస్ట్ కాంపిటీషన్. అందులోనూ నేను పాడాలనుంది లాంటి ఒక షోలో సెలెక్ట్ అయ్యి ఆయన ముందు ఎన్నో పాటలు పాడే అవకాశం వచ్చింది నాకు. అప్పటికి నాకు 6 ఏళ్ళు ఉంటాయేమో, 6-7 ఏళ్ళు ఉంటాయి. చాలా ముద్దు చేసేవారు, ముద్దుగా పాడుతున్నానని. అలాంటి ఒక స్టేజ్ నుంచి, అంటే ఆయన ముందు అంత చిన్న వయసులో పాడే స్టేజ్ నుంచి ఆయన పక్క నుంచుని పాడే అవకాశాన్ని దేవుడు 1-2 సార్లు కాదు, చాలాసార్లు కల్పించాడు. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. ఇప్పటికీ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్లు కల్పించాడు నాకు. ఎప్పుడు బాగా పాడినా చాలా మెచ్చుకునేవారు. అంటే ఆయన మెచ్చుకుంటే చాలు, అదొక పెద్ద వ్యాలిడేషన్ అన్నట్టు. అంటే ఆయన మెచ్చుకున్నారు అంటే ఓహో నిజంగా పాడానేమో బాగా అని అప్పుడు అనిపించేది.
అలాంటి ఒక పెద్ద మనిషి నుంచి ఒక సజెషన్ అవ్వనివ్వండి, ఒక కాంప్లిమెంట్ అవ్వనివ్వండి, ఏది వచ్చినా కూడా చాలా 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 ఆనందంగా ఉండేది. చాలా చాలా ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ జర్నీ. ఎన్నో ఆయన షోస్లో కూడా పాడడం జరిగింది. ఆయన టీంతో పాటు పాడడం జరిగింది. స్వరాభిషేకంలో ఎన్నో పాటలు పాడడం జరిగింది ఆయనతో. అసలు ఇట్స్ ఆల్ బ్యూటిఫుల్. ఆయన లేరు అనుకోవడం కంటే కూడా ఆయన మనతోనే ఉన్నారు. పాటలు ఎక్కడ ఉంటాయి ఆయన అక్కడే ఉంటారు, సంగీతం ఎక్కడ ఉంటాయి ఆయన అక్కడే ఉంటారు అనుకుని ఉండడం. ఇప్పుడు కూడా ఏదో చెన్నైలో ఉన్నారు అన్నట్టే అనిపిస్తోంది. కాబట్టి ఆయన ఎక్కడున్నా కూడా అందరినీ ఆశీర్వదిస్తారు అని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక చిన్న నాకు ఇష్టమైన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, పాండురంగడ పాటల పోటీ అని చెప్పి ఒక కాంపిటీషన్ జరిగింది. పాండురంగడు సినిమా వచ్చినప్పుడు బాలకృష్ణ గారిది. ఆ కాంపిటీషన్లో నేను చాలా చిన్న వయసు, నాకు అప్పుడు 8 ఏళ్ళో 9 ఏళ్ళో ఉంటాయి. ఆ కాంపిటీషన్లో నేను పాడడం జరిగింది. అందులో ఫైనల్స్కి జడ్జ్గా బాలు గారు రావడం జరిగింది. ఆ కాంపిటీషన్లో నేను ఒక పాట పాడి బాగా పాడానని చెప్పి బాలు గారు అన్నారు, నువ్వు నాకు ముద్దు పెడతావని చెప్పి నేను క్రీమ్ రాసుకొని వచ్చాను బుగ్గలకి అని చెప్పారు. అదొక చాలా చాలా బ్యూటిఫుల్ మెమరీ నాకు. అలాగే ఎప్పుడు కూడా ఏదన్నా పాడి కష్టపడి ఏదన్నా పాడి ఆయనకి వాట్సాప్ చేస్తే లేదా ఏదైనా వినండి అని పెట్టినా కూడా వెంటనే రిప్లై ఇచ్చేవారు. ఎలా ఉంది సజెషన్స్తో సహా, నచ్చితే నచ్చిందని, లేదా ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఏమన్నా ఉంటే వాటికి సంబంధించి నాకు వివరంగా ఒక వాయిస్ నోట్ పెట్టేవారు. అలాగా అంత పెద్ద మనిషి నుంచి అంత బ్యూటిఫుల్ నేచర్ ఎలా పాసిబుల్ అయిందని, ఈరోజుకి అంత హంబుల్నెస్ ఎలా పాసిబుల్ అనేది ఇప్పటికీ నాకు చాలా ఒక ఐ వండర్ అనమాట. బాలు గారిని తలుచుకుంటేనే ఆ పాటలు ఆపాత మధురాలు, ప్రతి ఒక్క పాట అమృత గుళికలు. వారు మన మధ్య లేరు అనే మాట నాకు చెప్పడానికి మనస్కరించట్లేదు. ఎందుకంటే వారు చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి చిరంజీవి. వారు ప్రతి ఒక్క పాట ప్రతి ఒక్క గళంలో, అంటే ఎంతమంది సింగర్స్ ఉన్నారో వాళ్ళ గళాల్లో వారి పాటలన్నీ మోగుతూనే ఉన్నాయి. వారి గుండెల్లో వారు చిరస్థాయిగా ఉంటారు. వారి గుండెల్లో ఉండడమే కాకుండా ప్రతి ఒక్కరి మనసులో కూడా ఉన్నటువంటి అమర గాయకులు, గానగంధర్వులు శ్రీపతి పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి బాలు గారు. వారి పుట్టినరోజు జూన్ 4న జయంతి వస్తుంది. సో వారికి మా గాయకుల కులం అందరి తరపున వారికి నివాళులు అండ్ నృత్యాంజలి సమర్పించుకుంటూ నేను మీ నిహాల్. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నేను మీ సాహితీ గాలిదేవరా. ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాటలు పాడి మనకు అందించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. కొన్ని వేలల్లో పాడారు. అంటే తెలుగు ఇండస్ట్రీ కానీ, తమిళ ఇండస్ట్రీలో కానీ, హిందీలో కానీ, మలయాళంలో కానీ, కన్నడలో కానీ ఆయన పాడినట్టుగా నాకు తెలిసి, ఐ డోంట్ నో వెదర్ సమ్వన్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ హిస్ రికార్డ్. హీస్ ఎ లెజెండరీ సింగర్ అండి. ఈరోజు ఆయన మన ముందు లేరు. అది చాలా బాధాకరమైన విషయం. తెలుగు మ్యూజిక్ ఫ్రెటర్నిటీ అంతా బాధపడుతుంది చాలా. అండ్ ఇదే సందర్భంగా మేమందరం ఈ 4th అంటే ఆయన జయంతి సందర్భంగా మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు ఆయనకి ట్రిబ్యూట్ ఇస్తూ షో చేద్దాం, మంచి మంచి పాటలతో మీ అందరినీ అలరిద్దామని అనుకుని వీఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండి. జస్ట్ ఇంకా ఆయనతో అనుబంధం అంటే చిన్నప్పుడు చూశాను, చాలా చిన్నప్పుడు ఆయన్ని పాడుతూ తీగ వేదిక పైన. తర్వాత పెద్దయ్యాక ఆయనతో వేదిక పంచుకుని ఆయనతో పాడే అవకాశం కూడా దొరికింది నాకు స్వరాభిషేకంలో. అది ఆ దేవుడు నాకు ఇచ్చిన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. అండ్ ఆయన గురించి చెప్పాలంటే చాలా చాలా స్వీట్ అండి. ఒక చిన్న పిల్లవాడు మనస్తత్వం ఆయనది. పాడుతూ ఉంటే అంటే ఆయనతో ఫస్ట్ టైం పాడుతున్నప్పుడు నేను చాలా టెన్షన్ పడిపోయి, చాలా వర్రీ అయిపోయి, అంటే పాడేది కూడా సరిగ్గా రాకుండా ఉన్నప్పుడు చాలా చక్కగా పాడుతున్నావమ్మా అని చాలా ఎంకరేజ్ చేసి నాకు చాలా ధైర్యాన్ని, నా గుండెల నిండా ధైర్యాన్ని నింపిన మహానుభావుడు ఆయన. ఆయన ఎక్కడున్నా సరే ఎప్పుడూ చల్లగా ఉండాలని, ఎక్కడున్నా సరే ఆయన పాటలతో అందరినీ అలరించాలని, ఆయన ఆత్మకి నిజమైన శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను సాకేత్ కుమాండూరి. నేను సోని కుమాండూరి. డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మనందరికీ ఎంతో అన్యాయాన్ని చేసి, ఎంతో బాధని మిగిల్చి, ఆయన మాత్రం చాలా హాయిగా అలా పైలోకాలకు వెళ్ళిపోయి
ఒక తీరని బాధని మనందరిలో మిగిలించారు. ఆల్మోస్ట్ 1 year కావస్తోంది. కానీ June 4th ఆయన పుట్టినరోజు వేడుకలు ఎవరికి వాళ్ళమే ఆయన నచ్చిన పాటలు పాడుతూ వింటూ హాయిగా మనం ఆయనకు ఒక ట్రిబ్యూట్ లాగా మనం ఎక్కడుంటే అక్కడ ఆయన పాటలు వింటూ మనం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నేను మీ జాహ్నవి. ఇవాళ మనందరికీ ఎంతో ఇష్టమైన ఈ ప్రపంచంలో ఉన్న సంగీత ప్రియులందరినీ తమ చిరకాలం అభిమానులుగా మార్చేసుకున్న మన గాన గంధర్వులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఆయన పాడిన కోట్లాను కోట్ల ఆణిముత్యాలైన పాటలతో చక్కగా ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. నేను కూడా నాకు బాలుగారితో ఉన్న అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను పాడుతా తీయగా 2019 సిరీస్లో నేను రన్నరప్గా నిలిచాను. సో నేను ఫైనల్స్ వరకు వచ్చాను కాబట్టి స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఫైనల్స్ వరకు చాలా అంటే చాలా అనుభవాలు ఉన్నాయి. ప్రతి ఒక్క పాటకి ఆయన అసలు ఎంత సూక్ష్మంగా మనకు చూసి సజెషన్స్ ఇస్తారంటే అసలు చాలా ఉపయోగపడ్డాయి నాకు అవన్నీ. ఒక మ్యూజిక్ స్కూల్ లాగా అనిపించింది నాకు పాడుతా తీగ. నాకు అది ఓన్లీ పాడుతా తీగ వరకే కాదు, నా జీవితాంతం నేను సంగీతం పాడే అంతవరకు అవన్నీ నాకు ఒక లైఫ్ లెసన్స్ లాగా మిగిలిపోతాయి. అవి ఎప్పటికీ నేను మర్చిపోను. కొన్నిసార్లు ఆయన నాకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ కూడా చాలా ఆనందాన్ని ఇస్తాయి. అందులో ఒకటి, ఏ పాటకైనా మనకు భావం అనేది చాలా ముఖ్యం. నేను కొన్ని పాటలు పాడినప్పుడు ఆయన నువ్వు ఏ పాటలో అయినా లీనమయ్యి అందులో నీ బాగా అర్థం చేసుకొని నీ గొంతులో పలికిస్తావు తల్లి అని అన్నారు. ఆ కమెంట్ ఎప్పుడు వచ్చినా కూడా చాలా ఆనందంగా అనిపించేది. ఎందుకంటే ఏ సింగర్ అయినా కూడా ఒక పాట పాడాలి అంటే దానిలో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటే కానీ అది గొంతులో పలికించలేరు. సో అది నీకు చాలా సులువుగా వస్తుంది అనగానే అది నిజంగా నాకు దేవుడిచ్చిన వరం అని అనుకుంటాను. ఇలా చెప్పుకోవాలంటే ఒక రోజంతా పడుతుంది. అన్ని అనుభవాలు నాకు పాడుతా తీగ వల్ల నాకు బాలుగారితో అన్ని అనుభవాలు నాకు కలిగించింది. ఇవాళ ఆయన మనతో లేరు అనే విషయాన్ని నేను ఎప్పటికీ తీసుకోలేను. ఎందుకంటే ఆయన ఏ రూపంలో లేరు, మనతో ప్రతి ఒక్క రూపంలో ఉన్నారు. ఆయన ప్రతిరోజు ఆయన పాటలు వింటూనే ఉన్నాము. నాకు ఆయన లేరు అనే లోటు ఎక్కడా ఉండదు. ఎందుకంటే పాటలలో ఆయన ఎప్పుడు మనతోనే ఉంటారు, మనతోనే ఉన్నారు కూడా. ఎస్పీబీ లివ్స్ ఆన్. అందరికీ నమస్కారం. నేను మీ టీకేబీఎం వంశీధర్, పాడుతా తీగ సీజన్ 10 ఫైనలిస్ట్ని. ఈరోజు June 4th మా సింగర్స్ ప్రపంచం అంతటికి ఎంతో ముఖ్యమైన రోజు. అదే మన బాలు గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా నా జ్ఞాపకాలు, ఆయనతో నేను పంచుకున్న జ్ఞాపకాలని మీతో షేర్ చేసుకుంటానికి ప్రయత్నిస్తాను. పాడుతా తీగ గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు. అది కాకుండా నేను ఆయనతో పంచుకున్న జ్ఞాపకాలు ఏంటంటే, ఒకసారి రవీంద్ర భారతిలో ఒక ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ఆయన ఇంకా స్టేజ్ దగ్గరికి ఆయన రావాలి. అంతకుముందు మాకు ఛాన్స్ ఇచ్చారు పాడేందుకు. ఇచ్చినప్పుడు నేను సరసస్వరసుర ఝరి గమనము అనే పాట పాడుతున్నాను, సిరివెన్నెల మూవీలోది. పాడుతున్నప్పుడు బాలు గారు ఒరిజినల్గా స్టేజ్ పెర్ఫార్మెన్స్ అప్పుడు ఎక్స్ట్రా ఆయన ఇంప్రూవైజేషన్స్ ఏవైతే చేస్తారో అది నేను అక్కడ పాడటం జరిగింది. ఆయన రాలేదనుకున్నాను అప్పటికి. బట్ ఆయన గ్రీన్ రూమ్ నుంచి మొత్తం పాట విన్నాక స్టేజ్ మీదకి వచ్చి ఇందాక పాట పాడిన వాడు ఎవరు అని చెప్పి దగ్గర తీసుకొని చాలా మెచ్చుకున్నారు. అసలు జీవితంలో మర్చిపోలేను. అదే స్టేజ్ మీద మళ్ళీ పద్యం పాడిచ్చారు బాలు గారు. మొత్తం పద్యం అయిపోయి నేను కళ్ళు మూసుకొని పద్యం పాడుతున్నా. అంటే నా కాన్సన్ట్రేషన్ మొత్తం పద్యం మీద ఉంది. మొత్తం పద్యం అయిపోయింది. హాల్ అంతా చప్పట్లు కొడుతుండగా అందరు నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థం కాలే. సడన్ గా నేను పక్కకి తిరిగి చూసేటప్పటికి బాలు గారు ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకొని పక్కనే ఇలా నించొని ఉండి, నాయన మంచినీళ్ళు తాగుతావా అని చెప్పి అడిగేటప్పటికి నాకు అసలు ఆయన కొన్ని ఆయన మెచ్చుకునే విధానం కానీ, ఆయన ఎంకరేజ్ చేసే విధానం కానీ అసలు జీవితంలో మర్చిపోలేను. బట్ ఇవాళ ఆయన మధ్య భౌతికంగా లేనప్పటికీ ఆయన పాటల ద్వారా ఎప్పుడూ మనందరిలో ఉండిపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన పుట్టినరోజు ఒక
పండగలాగానే జరగాలి. ఎందుకంటే ఆయన మనందరికీ అన్ని తీపి గుర్తులు ఇచ్చారు కనుక, ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన రామ్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ మేఘన. నేను పాడుతా తీయగా జూనియర్స్ 2011 బ్యాచ్ విన్నర్ని. బాలుగారు ముందు పాడడం, బాలుగారితో పాడడం ఇస్ సంథింగ్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఐ వాజ్ బ్లెస్డ్ అండ్ లక్కీ. ఇందాక నేను పాడిన పాట పాడుతా తీయగా అయ్యాక ఒక షోలో పాడుతుండగా బాలుగారు వాజ్ ద చీఫ్ గెస్ట్. ఆయన అప్పుడే వచ్చారు. ఆ పాట విని హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ అందరికీ చెప్పారనమాట అక్కడ ఆడియన్స్కి దట్ మా పాడుతా తీయగా అమ్మాయి అని. అండ్ ఇదే కాకుండా దేర్ ఆర్ సో మెనీ మెమరబుల్ మూమెంట్స్ దట్ ఐ గాట్ టు స్పెండ్ విత్ ఎస్పీబీ సార్ అండ్ ఐ ట్రూలీ ఫీల్ దట్ ఈస్ బ్లెస్డ్ అండ్ లక్కీ. బాలు గారు ఇస్ అ ట్రూ లెజెండ్ అండ్ హీ ఈజ్ సమ్వన్ హూ ఇస్ ఇర్రిప్లేసిబుల్. ఆయన మనతో ఎప్పుడూ ఉంటారు ఆయన పాటల ద్వారా. అండ్ హ్యాపీ బర్త్డే టు ద ట్రూ లెజెండ్ ఎస్పీబీ సార్. అందరికీ నమస్కారం. నేను మీ పృథ్వీ చంద్ర. ఇవాళ June 4th మా ఎస్పీ బాలు గారి బర్త్డే. ఇట్స్ వెరీ టఫ్ టు యాక్చువల్లీ యాక్సెప్ట్ దట్ బాలు గారు మన మధ్యలో లేరు అని. లాస్ట్ ఇయరే ఇదే టైం ఫెబ్లో ఆ టైంలో ఆయన కలవడం జరిగింది. యాక్చువల్గా ఆయన ఒక సింగర్గా కాకుండా ఒక లెజెండ్గానే మేమందరం ఎప్పుడు ఆయన్ని చూసాము. అలాంటి ఒక గొప్ప వ్యక్తితో ఇంటరాక్షన్ నాకు పాసిబుల్ అయిందని నేను చాలా హ్యాపీగా, గర్వంగా ఫీల్ అవుతాను. అలాగే లక్కీగా కూడా చాలా ఫీల్ అవుతాను. నేను ఫస్ట్ పార్టిసిపేట్ చేసిన షో రియాలిటీ షో వాజ్ పాడాలనుంది. అందులో బాలు గారు హోస్ట్. ఆ కాంపిటీషన్కి నేను వెళ్ళే ముందు నేను దగ్గర చాలా సీజన్స్ పాడాలనుంది, పాడుతా తీగ చూశాను. ఈ షోస్లో పార్టిసిపేట్ చేయాలని నేను ఎంతో ఆయన దగ్గర కనిపిస్తే చాలు అని ఒక ఆ థాట్తో నేను ఆ షోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అలాగే ఆయన అందరు ఎంత బాగా పాడతారో అందరు తెలుసు. నేను కొత్తగా నేను చెప్పేది ఏం లేదు ఆయన ఎంత అద్భుతంగా పాడతారు అనేది. ఆయన ఎంత బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ అనేది నాకు యాక్చువల్లీ ఆ టైంలో తెలిసింది. ద ఇంటరాక్షన్ వాట్ వీ హ్యాడ్ ఆర్ ఆయన ప్రోత్సహించే పద్ధతి కానీ, నన్నే కాదండి అందరు పిల్లలందరినీ ఇవాళ ఇంతమంది సింగర్స్ ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని మేమందరం ఆయన పాటలు పాడుకుంటూ మాకు ఆయన పాటలే మాకు ప్రాక్టీస్ లాగా, ఆయన పాటలే మాకు ఒక సాధన లాగా. ఆయన పాడిన శంకరాభరణం కానీ మేము స్టేజ్ మీద ప్రతి షోలో ఆయన ఫస్ట్ శంకరాభరణం పాడితే కానీ స్టార్ట్ చేయము. అలాగా ఎంతోమందికి ఇన్స్పిరేషనల్గా ఆయన ఉన్నారు. ఆయన హీ విల్ లివ్ ఫర్ ఎవర్ అండి, హీ విల్ లివ్ ఫర్ ఎటర్నిటీ. సో ఈ విషయాన్ని ఇంకా చాలా చాలా మంచి మెమరీస్ ఆయనతో ఉండడం, ఆయనతో స్టేజ్ షేర్ చేసుకోవడం, స్వరాభిషేకం కానీ ఈ షోస్ అన్నిట్లో ఆయనతో ఇంటరాక్ట్ అయ్యే మంచి అవకాశం నాకు దొరకడం నాకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఆయన పాటలు ఇంకా ముందు జనరేషన్స్కి ఉంటాయి, ఎప్పుడు ఉండిపోతాయి. ఎందుకంటే ఇవే మాకు టెక్స్ట్ బుక్స్. సింగర్స్ అనే వాళ్ళకి ఇవే బాలుగారి పాటలే మా టెక్స్ట్ బుక్స్, ఆ బాలుగారి పాటలే మా కరికులం. ఆయన్ని చూడాలి అన్న కోరిక నుంచి ఆయనతో స్టేజ్ షేర్ చేసుకునే అంత ఆపర్చునిటీ వచ్చిందంటే నేను చాలా 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 లక్కీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఆయన ఎప్పటికీ మనతో పాటే మన హృదయాల్లోనే ఉంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆయన పాటలు ఎప్పుడూ బతికే ఉంటాయి, ఇంకా హ్యాపీనెస్ అలాగే స్ప్రెడ్ చేస్తూనే ఉంటుంది. అండ్ ఎస్పీబీ సార్ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ సాయి రమ్య. ముందుగా నా గురువు గారైన శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి జన్మదిన శుభాకాంక్షలు. బాలు గారితో నేను జీ సరిగమప లిటిల్ ఛాంప్స్లో ఉన్నప్పుడు ఫైనల్స్లో ఉన్నప్పుడు చీఫ్ గెస్ట్ కింద బాలుగారు రావడం జరిగింది. బాలుగారు ముందు పాడతానని నేను ఎప్పుడు అనుకోలేదు. సో అదే ఫస్ట్ టైం అనమాట నేను పాడడం. చాలా నర్వస్గా ఫీల్ అయ్యాను. తర్వాత ఈటీవీ పాడుతా తీగ ద్వారా బాలుగారి ముందు పాడే అవకాశం నాకు దక్కింది. నేను అసలు పాడుతానని ఎప్పుడు అనుకోలేదు. ఆయన ముందు ఆయనను కలవడమే ఒక చాలు అనుకునే నాకు ఆయన ముందు పాడే అవకాశం దక్కింది.
ఫస్ట్ అసలు పాడడానికి నేను చాలా భయపడ్డాను. అలాంటిది ఆయన మాతో పాటు కలిసిపోయి మాతో చాలా టైం స్పెండ్ చేసి మాలో అస్సలు భయపడకండి అని చాలా బాగా చెప్పేవాళ్ళు. ఒక పాటలో ఇంత ఫీల్ పెట్టాలి, ఇలా పాడాలి, ఇంత ఎంజాయ్ చేస్తూ పాడొచ్చని బాలు గారి ద్వారానే నేను నేర్చుకున్నాను. తర్వాత అలా పాడుతూ ఉండగా ఈటీవీ స్వరాభిషేకం ద్వారా బాలుగారి పక్కన నుంచొని పాడే అవకాశం నాకు దక్కింది. సో దట్ ఈస్ ద డే అన్నమాట. నా డ్రీమ్ కమ్ ట్రూ అంటే అదే. సో బాలుగారి పక్కన నుంచొని పాడడానికి నేను చాలా భయపడ్డాను. ఆయన పక్కన నుంచొని ఇట్లా వణికిపోతుండే అనమాట నేనైతే. సో అలా వణికిపోతున్నప్పుడు ఆయన వచ్చి ఎందుకు నువ్వు బాగా పాడతావు కదా అని చాలా ధైర్యాన్ని ఇచ్చారు. సో అంత గొప్ప వ్యక్తి అన్నమాట బాలు గారు. నేను చెప్పే అంతటి దాన్ని ఏం కాదు, బట్ నా మెమరీస్ షేర్ చేసుకుంటున్నాను. బాలు గారితో నేను చాలా బాగా స్పెండ్ చేసిన టైమ్స్ చాలా ఉన్నాయి. అలానే అసలు నా రోజు స్టార్ట్ అయ్యేదే బాలుగారి పాటతో, అలానే ఎండ్ అయ్యేది అసలు బాలుగారి పాట లేనిదే నాకు ఆ రోజు అనేది స్టార్ట్ అవ్వదు అనమాట. సో అంతటి గొప్ప వ్యక్తి బాలుగారు. ఆయనకు మనస్ఫూర్తిగా నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే బాలు సార్. మీరు మా మధ్యన లేరని ఎంతో బాధగా ఉంది సార్. ఎవ్రీ ఇయర్ నేను మీకు హ్యాపీ బర్త్డే విషెస్ మెయిల్ చేస్తూ ఉండేదాన్ని. నా లైఫ్కి సంబంధించిన విషయాలు కూడా మిమ్మల్ని అడుగుతూ ఉండేదాన్ని. సార్ నాకు ఇలా గవర్నమెంట్ జాబ్ ఉంది, సింగింగ్ చేయమంటారా, జాబ్ చేయమంటారా అని. మా బాబుకి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు సార్ మీరు. ఆ మెయిల్ ఇంకా నేను అలాగే పదిలంగా దాచుకున్నాను. మిస్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నేను మీ సమీర్. శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అచీవ్మెంట్స్ గురించి కానీ, ఆయన సాధించిన అద్భుతాల గురించి కానీ, అసలు ఆయన గురించి మాట్లాడే అర్హత కానీ, ఆ అనుభవం కానీ, ఈ రెండు నాకు లేవండి. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా నాకు ఆయనతో ఉన్న కొద్దిపాటి అసోసియేషన్ని దృష్టిలో పెట్టుకుని నన్ను 4 మాటలు మాట్లాడమన్నారు. అందుకని ఈ వీడియో చేస్తున్నానండి. నా కెరియర్ బిగినింగ్లోనే బాలుగారు ప్రొడ్యూస్ చేసిన శుభ సంకల్పం అనే సినిమాలో నేను యాక్ట్ చేయడం జరిగింది. శ్రీ కె విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన సినిమా, కమల్ హాసన్ గారు హీరోగా ఉన్న సినిమా. నా అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరియర్ బిగినింగ్లోనే ఇలాంటి మేధావులతో నేను పనిచేసినందుకు. బాలుగారు ఆ సినిమా 100 days ఫంక్షన్కి నేను అటెండ్ అవ్వలేకపోయాను. అది ఇక్కడ హైదరాబాద్లో జరిగింది. తర్వాత బాలుగారిని సందర్భంలో కలిసి, సార్ ఈ సినిమా 100 days షీల్డ్ నా పేరు మీద ఒకటి ఉందంట కదా సార్, అది నాకు చేరలేదు సార్ అంటే ఆయన సమాధానం ఏమి ఇచ్చారంటే, నా షీల్డ్ కూడా ఎవరో కొట్టేశారయ్యా, ఒకవేళ ఆఫీస్లో ఏమైనా ఉంటే కనుక నీకు కబురు చేసి పంపిస్తాను నాన్న అని చెప్పి ఇలాగే ఆయన చమత్కారంగా మాట్లాడారు. ఈ మధ్యకాలంలో ఆయనతోటి ఒక యాడ్ ఫిల్మ్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఫోటోనే ఇది. బాలుగారు మన మధ్య లేరు అనే మాట అసలు ఆ మాటకు అర్థమే లేదండి. రేడియో ఆన్ చేసిన, ఒక సీడీ ప్లేయర్ ఆన్ చేసిన, ఒక ఫోన్లో పెట్టిన, మనకి ఎవ్రీడే ఎనీ మూమెంట్ మన చెవులకు వినిపిస్తూనే ఉంటారు. మనం కళ్ళు పోసుకుంటే ఆయన కనిపిస్తూనే ఉంటారు. బాలుగారు లివ్స్ ఫర్ ఎవర్. మీరు ఎప్పటికీ మా గుండెల్లోనే ఉంటారు బాలుగారు. అందరికీ నమస్కారం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి నాకు సుమారుగా 50 ఏళ్ళ నుంచి మా పరిచయాలు. అలాగే నేను సంగీతం దర్శకత్వం వహించిన 90% పాటలన్నీ బాలుగారు పాడారు. చాలా మంచి వ్యక్తి, మల్టీ టాలెంటెడ్ ఆయన. అంటే ఏ హీరోకైనా ఏ టైప్ ఆఫ్ సాంగ్ అయినా పాడాలంటే నాకు తెలిసి ఇంతవరకు ఇవాళ వరకు బాలుగారు ఒక్కడే ఆల్ ఓవర్ ఇండియాలో ఎనీ టైప్ ఆఫ్ సాంగ్ నవరసాలకి ప్రాణం పోసాడు ఆయన. అంతేకాకుండా ప్రతి సంగీత దర్శకుడికి
ఎలా పాడితే వాళ్ళు ఇష్టపడతారు. అలాగే ఆ పాత్రలో ఆయన లీనమై పాడిన పాటలే మనకి చాలా ఉన్నాయి. అటువంటి గొప్ప వ్యక్తి నాకు సోదరుడు అని చెప్పడం నేను చాలా గర్వపడతాను. ఆయన కూడా నన్నే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని చాలా ప్రేమించారు. మా సుఖంలో కష్టంలో పాలు పంచుకున్నాడు ఆయన కుటుంబ సభ్యులు. బాలుగారు లేని లోటు నా జీవితంలో అది తీరటం చాలా కష్టం. అటువంటి మహానుభావుడికి 75వ జన్మదినోత్సవం సందర్భంలో వారి కుటుంబ సభ్యులందరూ అన్ని రకాలుగా సుఖంగా ఉండాలి అని భగవంతుని ప్రార్థిస్తున్నాను. బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఎంతోమంది అప్కమింగ్ సింగర్స్కి ఆయన ఆశీర్వాదం అందజేస్తూ ఉండాలి. మీ మాధవపెద్ది సురేష్. అందరికీ నమస్కారం. నా పేరు కిట్టు విశాప్రగడ. బాలసుబ్రహ్మణ్యం గారు బహుశా క్షీరసాగర మదనం జరిగినప్పుడు హలాహలం వస్తే శివుడు గొంతులో దాచుకున్నాడని మనం చదివాం కదా. అదే సమయంలో అమృతం వచ్చినప్పుడు ఒక చుక్క బాలుగారు గొంతులో దాచేసుకున్నారేమో ఎవరికి చెప్పకుండా. అందుకే ఆయన గొంతు నుంచి ఏ మాట వచ్చినా ఏ పాట వచ్చినా అది అమృత తుల్యమనే అంటారు. నాలాంటి రచయితలు చాలామంది ఏదో ఒక రోజు బాలుగారు మనం రాసిన పాట పాడతారు అనే ఆశతోటి ఒక కళతోటి ఇన్నాళ్ళు గడిపాం. అది ఇంకా నెరవేరదని తెలిస్తే కొంచెం బాధ కలిగింది లోపల. అలాగే ఆ కళ నెరవేరిపోయిన తోటి రచయితలను చూస్తే కొద్దిగా అసూయ కూడా కలుగుతుంది. కానీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా ఓ ముగ్గురు నలుగురు కలిసినప్పుడు సరదాగా సాయంత్రం గడపాలన్నా బాలుగారి గొంతు మనకు వినపడుతూనే ఉంటుంది. మనం సరదాగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే పొద్దున్నే ఏ ఇంట్లోంచో వినపడుతుంది, ఒక ఇడ్లీ బండి దగ్గర వినిపిస్తుంది, ఒక లాంగ్ డ్రైవ్ వెళ్తుంటే ర్యాండమ్గా పెట్టుకున్న ప్లేలిస్ట్లో వినిపిస్తుంది. అలాంటప్పుడు ఆ మనిషి ఎక్కడున్నా మనతో ఉన్నట్టే కదా. ఒక మనిషి జీవితకాలంలో రోజుకొక బాలుగారి పాట వింటూ గడిపినా ఆయన పాడిన అన్ని పాటలు మొత్తం కవర్ చేయడానికి ఒక జీవితకాలం సరిపోదు. అన్ని పాటల ఆస్తి ఇచ్చారు మనకు ఆయన. అలాంటప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? అలాంటి వ్యక్తులు, అలాంటి కళాకారులు వాళ్ళకి ఎప్పటికీ మరణం ఉండదు. అందుకే జయంతితే సుకృతినో రససిద్ధా కవీశ్వరా నాస్తి ఏషాం యశఃకాయే చరా మరణజం భయం. అందరికీ నమస్కారం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఒక 4 మాటలు. కొంతమంది యువకులు రాబోవు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు అని శ్రీశ్రీ ఒక కవితలో రాశారు. ఒక యువకుడు పాటల మీద ఇష్టంతో సినిమా ఇండస్ట్రీకి వచ్చి తన శకం మొత్తాన్ని శాసించి రాబోయే తరతరాలకి నిలిచిపోయేలాగా వేల కొలది పాటలు పాడి ఎంతో గొప్ప ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు బాలు గారి యొక్క ప్రతిభ గురించి కానీ ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి కానీ విశ్లేషించేంత అనుభవం, అర్హత నాకు లేవు. అయితే ఏ రోజు ఏ వారం అన్నది నాకు క్యాలెండర్ చూస్తే కాదు, పొద్దున్న లేచినప్పుడు ఆ రోజు రేడియోలో ఏ భక్తి గీతం బాలుగారిది వస్తోందో దాన్ని బట్టి తెలుస్తుంది. సాయిబాబాది వస్తుంటే గురువారం అని, వెంకటేశ్వర స్వామిది వస్తుంటే శనివారం అని, ఇలా అన్నమాట. ఇంకో రెండో విషయం ఏంటంటే, నేను విన్న అత్యద్భుతమైన తెలుగు బాలుగారి నోటి నుంచే విన్నాను. ఎంత హాయిగా ఉంటుందంటే చెవుల్లో తేనె పోసినట్టు ఉంటుంది ఆయన మాట్లాడే విధానం. ఆయన ఉచ్చారణ కానీ పదాల విరుపు కానీ అద్భుతం. ఎంతో గంభీరమైన పాటల నుంచి చాలా లలితమైన పాటల వరకు ఆయన చాలా గొప్పగా పాడారు. సింగమ్ముపై దిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికి అని ఆయన గొంతు నుంచి విన్నప్పుడు, లేదా అంతర్యామి అలసితి సొలసితి అని విన్నప్పుడు, లేదా కృష్ణం వందే జగద్గురువు లాంటి పాటలు విన్నప్పుడు ఒళ్ళు పులకరించి గగురు పొడుస్తుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, పాటల రచయితలకి బాలుగారు ఒక వరం. ఎందుకంటే ఆయన పాడితే పాట ఎన్నో రెట్లు గొప్పగా పలుకుతుంది. అంతేకాదు, ఆయన చేసిన చాలా టీవీ ప్రోగ్రామ్స్లో పాటల రచయిత ఎవరు, సాహిత్యం బాగుంది అంటే ఆ సాహిత్యంలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ని ఆయన వివరించే విధానం, ఇవన్నీ చూస్తే
కవులకి, రచయితలకి ఒళ్ళు పులకరిస్తుంది. ఏదో ఒక రోజు నా పాట ఈయన పాడాలి, నేను రాసిన ఎక్స్ప్రెషన్ కూడా ఈయన నోటి నుంచి నేను వినాలి అని ప్రతి వాళ్ళకి అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కాలంలో పాటలు ఏ పాట ఎవరు రాశారు అన్నది పెద్దగా తెలియని పరిస్థితులు ఉన్న సిట్యుయేషన్లో బాలు గారు లాంటి వ్యక్తి ఇలా పాటలు, సాహిత్యాన్ని విశ్లేషించడం చాలా గొప్ప విషయం. నాకు తెలిసి ఆయన చేసినట్టుగా ఇంకా ఎవరు చేయలేదు దాదాపుగా. ఒకసారి చిన్నప్పుడు చందన చర్చిత నీల కళేబర వింటున్నాను. ఎవరు కంపోజ్ చేశారని చూస్తే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అలానే ఒకసారి ప్రభుదేవ సినిమా చూస్తున్నా. అందులో నాకు ఇష్టమైన నాన్న క్యారెక్టర్ ఎవరు చేశారు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అలానే కమల్ హాసన్ గారికి డబ్బింగు. అంతెందుకు మొన్న మిథునన్ సినిమాలో దూడ చనిపోయింది అని వచ్చి చెప్పేటప్పుడు సన్నివేశంలో ఆయన యాక్ట్ చేసిన విధానం ఇలా చూస్తే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సరే, ఇక బాలు గారి గురించి మనం పొగుడుతూ ఉంటే ఎంతైనా పొగడొచ్చు. బాలు గారి నుంచి ఏదన్నా స్ఫూర్తి తీసుకోవాలనుకుంటే కనుక ఆయనంత హుందాగా, ఆయనంత వినయంగా ఉండగలగడం ఈ జన్మకి, ఆయనంత అందంగా మాట్లాడగలగడం 10 జన్మలకి సంపాదించిన గొప్పే. దాదాపు 40,000 పాటల దాకా పాడారు. అంటే రోజుకు ఒక పాట విన్నా మనకు వినడానికి 2 జన్మలు పడుతుంది. అలాంటిది ఆయన ఇవన్నీ చేస్తూ ఇన్ని పాటలు పాడారు. అందుకే బాలుడా గోపాలుడా లోకాల పాలుడా అని పాట ఉంది కదా. ఆయన బాలుడు పేరులోను మనసులోను, గోపాలుడు తన విశ్వరూపం పాటల్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించిన గోపాలుడు, అలానే లోకాల పాలుడు. సో బాలు గారు ప్రతిరోజు పాటగా ఉదయించే సూర్యుడు. ఆయన పుట్టినరోజు అనేది మనందరం తరతరాలు ఒక పండగలా చేసుకోవాల్సిన ఈవెంట్. ఇట్లు మీ శ్రీనివాసమౌళి. థ్యాంక్ యూ.